కేక్ కట్ చేసడానికి ముఖ్య ఆహ్వానితులు బాలకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ రోజు కలిసి ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే బాలకృష్ణ సార్. ఓకే చూడు అవటయా నమోదు కాలేదో మనకు తెలియని పరిస్థితి. మూడవది చిరునామా లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృఢపడి పని చేసే బాధ్యత బిఎల్ఏది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 2-3 ఓట్లు ఉంటే దుర్మార్గులకి ఉండదు. మనకి ప్రజాస్వామ్యంలో పారదర్శకత అనేది ఉండదు అని తెలియజేస్తున్నాను. ట్రాన్స్పరెంట్ ప్రజాస్వామ్యం అక్కడ వెయ్యి ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏది ఎంత ఒక మనిషి ఎన్నేశారు, ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. మనకు బిఎల్ఓలు ఆల్రెడీ ఇప్పటికే 70% పని పూర్తి చేసినారు. ఇంకా 15వ తారీఖు నుండి ఏజెంట్లను కలుపుకొని పోయి ప్రతి ఒక్క చోట ఎక్కడైనా కానీ 2 ఓట్లు ఉంటే 1 ఓటు తీసేయడం, వాళ్ళకి ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టి ఉంచుకోవడము, దానికి ఖచ్చితంగా ఎక్కడైనా 4 ఓట్లు ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు గుర్తించి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు దొంగ ఓట్లు అనేదానికి ఆస్కారం లేదు, 2 ఓట్లు ఉండేదానికి కూడా ఆస్కారం ఉండదు. ఈ యొక్క ప్రక్రియ పూర్తయితే ఖచ్చితంగా ఈ నీళ్లు సర్వే చేసి ఒక కుటుంబాన్ని మొత్తం అంతా పరిగణలోకి తీసుకొని దాని అంతా తీసుకొని చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎక్కడైనా ఎవరైనా ఇప్పుడు దాదాపు ఒక విలేజ్ లో 1200-1300 ఓట్లు ఉంటే వాళ్ళు చనిపోయిన దాదాపు 46 మంది ఉన్నారు. 45 నుండి 6 సంవత్సరాల నుండి కూడా వాళ్ళను తొలగించలేదు. కావున మామూలుగా 12 ఓట్లని వాళ్ళకు నిష్పత్తి వస్తుంది. ఇప్పుడు ఆ ఖచ్చితంగా డబుల్ ఓట్లు ఉండేవి కూడా 20, 30, 50 ఎన్నైనా ఉంటాయి ఊళ్ళో. ఒక ఊళ్ళో ప్రతి ఒక్క ఊళ్ళో ఇక్కడే మన సొంతంలో 1 ఓటు ఉండాలి, టౌన్ లో 1 ఓటు ఉండాలి, హైదరాబాద్ లో కూడా 1 ఓటు ఉండాలి. అలాంటి ఇప్పుడు ఆ ఓట్లకు ఆస్కారం లేకుండా చేస్తున్నటువంటి ఒక ఎన్నికల కమిషనర్ గారి ఆదేశానుసారం మనం కూడా ప్రతి ఒక్క బూత్ లెవెల్లో ఖచ్చితంగా పెద్దలు ఉండాలని ఆలోచిస్తూ మనందరము కష్టపడి రాబోయే స్థానిక సంస్థల్లో మనం గట్టిగా నిలబడి చేయాలని చెప్పి కూడా మంచి మెజార్టీతో ప్రతి ఒక్క మన క్యాండిడేట్ను మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ పొద్దుటూరు మండలం, రాజపాలెం మండలం నాయకులు కూడా మరోమారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మీకు కొద్దిగా కాస్త అవగాహన ఉంది. ఏంటి అంటే అది కమిషన్ వారు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం మీదుగా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 2026 వరకు 8 సార్లు వరకు సభ కండక్ట్ చేయడం జరిగింది. ఆఖరిసారిగా 2002లో చేశారు. ఇప్పుడు 2026 సంవత్సరంలో ఉన్నాము. దాదాపు 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ సభ కండక్ట్ చేసే ప్రక్రియ కార్యక్రమం అయితే మొదలైంది. దీని వల్ల ఒక రాజకీయంగా అయితేనేమి, అన్ని విధాలుగా ఆర్థికంగా అయితేనేంటి, అన్ని విధాలుగా కూడా ఒక ప్రక్షాళన అయితే జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు కీలక పాత్రలు పోషిస్తారు. ఒకరు వచ్చేసి పిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్, అంటే ఈయన రాజకీయ పార్టీ నియమించిన వ్యక్తి ఉంటాడు. ఇంకొకరు బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్. వీరు ఎన్నికల సంఘం నియమించినటువంటి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు. ఇక్కడ కీలక పాత్ర పోషించేది బిఎల్ఓ అయినప్పటికీ బిఎల్ఏకి ఎక్కువ బాధ్యత ఉంటుంది అని నేను చెప్తున్నాను. ఎందుకంటే బిఎల్ఏ అంటే ఏజెంట్లు. వాళ్ళకి ప్రతి ఒక్క డివిజన్ లో అయితేనేమి, ప్రతి ఒక్క మండలంలో అయితేనే ఏ ఇంట్లో మరణించారు, ఏ ఇంట్లో వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఎక్కడికైనా పక్క ఊళ్ళకి వెళ్ళారు, ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అని ఒక అవగాహన బిఎల్ఏకే ఉంటుంది. కాబట్టి బిఎల్ఏ ఏం చేస్తారు, బిఎల్ఓని అంటే ఆఫీసర్స్ వీళ్ళని పుషప్ చేయాలన్నమాట. అంటే మీరు ఇది చేస్తున్నారు, మీరు ఇది చేయట్లేదు అని చెప్పి
చేసే కార్యక్రమంలో మనకు చాలా కాలం నుంచి బాగా తెలుసు. అయితే ప్రభుత్వం ఏమైందంటే కొన్ని ప్రాంతాలలో భారీ ఎత్తున ఓట్లను తగ్గించి మరి కలకత్తా ఈ ప్రాంతాలలో పార్టీలు గెలవడం, తమిళనాడు ప్రాంతాల్లో గెలవడం అనేది జరిగింది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా చేర్చుకోవాలని, గతంలో ఎప్పుడైతే ఓటు మిస్ అయ్యేవాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంట్లో చేర్పించాలని, ఏదో అంటే గుర్తులేనే వాదిస్తారు. ఏదైతే మన ప్రతినిధి అందరూ కలిసి వారికి ఓటర్ల కోసం మనము వాళ్ళందరూ కలిసిపోయి ఆ ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఓటర్లు అప్పటికేదో పొరపాటుగా చనిపోయింటే ఆ గ్రామం బయట వాళ్ళకు తొలగించలేదు. లేదు ఉండమైన వాళ్ళను ప్రతి ఒక్కరిని ఓటర్ లిస్టులో చేర్పించడానికి ప్రయత్నం చేయాలి. తప్పకుండా మనమందరం ఇప్పుడు కష్టమైన ఈ ఓట్లను మన ఓటర్ల జాబితాలో మన ఓట్లని మన వాళ్ళని మనకు కావాల్సిన ఓట్లు ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ మనం నమోదు చేసుకోగలిగితే రేపు ఎన్నికల్లో వార్డు కౌన్సిల్ కానీ పంచాయతీ ఎన్నికలు కానీ సులభంగా నమోదు మనం వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా పెద్ద పొరపాటు జరిగి కొన్ని ఓట్లు మన ఓట్లు సొంత ఓట్లు కారణంగా ఒక 10 ఓట్ల 5 ఓట్లతో పంచాయతీలో ఓడిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వార్డులలో ఓట్లని చేర్చుకోలేకపోయింది కారణంగా 5-10 ఓట్లతో వార్డు కౌన్సిల్ కూడా ఓడిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఓట్లు అత్యంత జాగ్రత్త ఓట్లు లేకపోతే మనిషి లేనట్టు లెక్క. మనం ప్రతి ఒక్క ఓటు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ప్రతి వార్డులో పార్టీ ఇంటింటికి తిరిగి ఆ ఇంట్లో ఓట్లు నమోదైనా లేదా ఏమన్నా అక్కడ సురుకులు ఎక్కడ ఉన్నాయా మరి లేదా ఇప్పుడు ఎక్కడైనా వయసు 18 సంవత్సరాల విషయంలో కట్టినా లేదా మరి బయట ప్రాంతంలో బయట ప్రాంతంలో ఓట్లు ఇక్కడికి ఉందా ఇవన్నీ కూడా ఈ ఓటర్ల నమోదు కార్యక్రమంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేసుకునే వల్ల రేపు వార్డు కౌన్సిల్ కానీ పంచాయతీ బోర్డులు కానీ మన అభ్యర్థులు తప్పకుండా గెలిపించుకోవడానికి అవకాశం ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గతంలో గ్రామీణ ప్రాంతాలలో అందరూ జాగ్రత్తగా ఓట్లు చేసుకోవడం పోయించడం అనేది మీకు అందరికీ బాగా ఇప్పటికే తెలుసు. ఈ కార్యక్రమాలను బాధ్యతగా చేయాలి అనేది ప్రభుత్వం నిర్ణయించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఓటరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ లిస్ట్ లో చేరుగా తప్పనిసరిగా శ్రద్ధ తీసుకుని కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఓటర్లకు నమోదు కార్యక్రమంలో మీరందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మీ ద్వారా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కానీ వార్డు మెంబర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ 5 సంవత్సరాలు సేవ చేస్తాడు. ఒక్కసారి మనం ఇటువంటి జాగ్రత్తలు తీసుకుని ఓటర్ నమోదు కార్యక్రమం జాగ్రత్తగా మన ఓట్లను మనం చేర్పించుకోగలిగితే తప్పనిసరిగా మీకందరికీ 5 సంవత్సరాలు సేవ చేసేదానికి మన అభ్యర్థిని సర్పంచులు కానీ మన వార్డు మెంబర్లు కానీ లేదా మండల ప్రెసిడెంట్ కానీ జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అధికారులు మన వార్డు సాగు చేసిన ఏఏ అభ్యర్థి కూడా ఎంటబడిపోయి అన్ని ఓట్లు చేయడం లేదా చేయడం లేదని తెలుసుకొని మీరు కూడా ప్రతి ఇంటికి లిస్టు తయారు చేయండి. ఏ ఓట్లు ఎన్ని ఇచ్చినాము మనకి ఎన్ని ఇచ్చినాము ఎన్ని ఇచ్చినా నలుగురు ఆ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనం ఓటర్ లిస్టు తయారు చేసుకొని మనం చేసుకుంటే అవన్నీ చేయడా లేదని మళ్ళీ ఓటర్ లిస్టు ఫైనల్ గా ప్రకటిస్తాం. ఫైనల్ గా ప్రకటించినప్పుడు మనం అన్ని చేయడం లేదని మనము మళ్ళా ఓటర్లు చేర్చుకునే దానికి సమయం ఇస్తాం. ఆ సమయంలో ఓటర్ లిస్టు మనం చూసుకొని మనం ఇచ్చిన ఓట్లన్నీ ఉన్నాయా లేదా చూసుకొని మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగితే మనం సమయం ఇచ్చిన సమయంలో మళ్ళీ ఓట్లు చేసుకునేదానికి అవకాశం ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈ ఓట్ల కార్యక్రమంలో మనందరూ కష్టపడి పనిచేయాల్సిందిగా కోరుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసిన తర్వాత మనందరూ కూడా ప్రభుత్వాన్ని ఎన్నుకునేదానికి మన చేతుల్లో ఉండాలి. కాబట్టి ఓటర్ కూడా బాధ్యతగా మనం చేర్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ గతంలో అనుభవాన్ని రెట్టింపుగా ప్రతి ఒక్కరు గ్రామంలో కానీ వార్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని ఓట్లు చేయడం కానీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల 14వ తారీఖు వరకు
మొదలుపెట్టి బయట ప్రాంతాలైన ఓటర్లు నిజమైన ఓటర్లుగా ఉండేటట్టు వాళ్ళని తొలగించి నిజమైన ఓటర్లను నిషేధించే బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.